వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడ గొల్లపూడిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని, ఫోన్ నంబర్ ఆధారంగా అబద్ధాలు బట్టబయలయ్యాయని ఆరోపించారు. పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయించి అపవిత్రతకు పాల్పడిన నేరగాళ్లను ఉరితీసినా కూడా పాపం లేదనుకుంటా ఆయన మండిపడ్డారు. మార్చి 15, 2018 జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఏదైతే లోక్సభ సెక్రటరీ జనరల్గా రాసిన ఉత్తరాన్ని ట్వీట్ చేశాడు, ఆయన లెటర్ ప్యాడ్ని. ఆ లెటర్ ప్యాడ్లో చాలా క్లియర్గా 95-424 19999 9542419999 ఈ ఫోన్ నెంబర్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఎంపీ రాజ్యసభ పెద్దల సభలో రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే ఆయన పిఏ చిన్నప్పన్న వాడుతున్నాడు. తర్వాత టీటీడీ చైర్మన్గా ఏదైతే పిఎస్ టీటీడీ చైర్మన్ అని చిన్నప్పన్న ఇదే నెంబరు వైవి సుబ్బారెడ్డి నెంబర్ ఏదైతే ఉందో 9542419999 ఏదైతే రాజ్యసభ లెటర్ ప్యాడ్ వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఆయన ఇచ్చిన నెంబర్ 2 నెంబర్లో ఇది ఒక నెంబరు. ఇదే నెంబర్ని ఈ కల్తీ నెయ్యి విషయంలో టోటల్గా డైరీల దగ్గర వాళ్ళతో లావాదేవీలు, ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఉన్న చిన్నప్పన్న పిఎస్ వైవి సుబ్బారెడ్డి మరి ఎవరైతే పర్చేజ్ మేనేజర్లో ఫీడ్ చేసుకున్న నెంబర్లో కూడా చాలా క్లియర్గా ఈ నెంబర్ నుంచే లావాదేవీలు జరిగినాయి. ఈ నెంబర్ నుంచే హవాలా అమౌంట్లు ఇవన్నీ కూడా మొత్తం కోట్లాది రూపాయల డబ్బులు ట్రాన్సాక్షన్ అంతా కూడా లడ్డూ ప్రసాదంలో ఏదైతే సుమారు 250 కోట్లు దగ్గర ఈ డబ్బులన్నీ కూడా హవాలా మార్గంలో చాలా క్లియర్గా సిట్ ఏదైతే దర్యాప్తు చేసిందో దాంట్లో